ఇదేమో మినిట్ అని చదువుతావు, ఇదేమో మైన్యూట్ అని చదువుతావు. ఇది హోమోగ్రాఫ్. స్పెల్లింగ్ మాత్రమే సేమ్, కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. హోమోగ్రాఫ్స్. అసలు మనం అబ్జర్వ్ చేస్తలేం, కానీ ఇగో చూడు, క్లోజ్ ద డోర్ అనండి ఒకసారి. క్లోజ్ సా వలుకుతుంది, నా క్లోజ్ ఫ్రెండ్ జా వలుకుతుంది. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ జా వలుకుతుంది. క్లోజ్ ద డోర్ సా వలుకుతుంది. అవి కూడా హోమోగ్రాఫ్సే. బట్ మనం అంత పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చెయ్యం. మీకు హోమోనిమ్స్ హోమోఫోన్స్ ఉండయి, దయచేసి చదువుకోండి. ఆ పట్టిక ఐడియా ఉండాలి. రెడీ? చూడకండి, చూడకుండా చెప్పండి. ఇక కంప్లీట్ చేద్దాం. చూడొద్దు, బోర్డు వైపు చూడొద్దు. లుక్ ఎట్ మీ. బోర్డు వైపు చూడకుండా చెప్పు. ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉంటే మాట్లాడు. హోమో. స్పెల్లింగ్ ఒక్కటే సేమ్ ఉంటే, ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ రెండు సేమ్ ఉంటే హోమోనిమ్స్. ఓకేనా? రైట్. ఇక ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ ఇంకో అంశాన్ని చదవాలి. ఎంతకైనా మంచిది. చదువుదాం. హైపర్ నిమ్స్ అనడం ఒకసారి. మళ్ళీ అనాలమ్మా. హైపోనిమ్స్ అనాలమ్మా. ఇక ఇవి చదివితే పూర్తిగా ఈ టాపిక్ అసిస్టెంట్ ఎస్జిటి అందరికీ అయిపోతుంది. ఎస్జిటి వాళ్ళని ఇప్పటి వరకు అయితే హైపర్ నిమ్స్ హైపోనిమ్స్ అడగలే. మనల్ని ఎప్పుడు హోమోఫోన్స్ హోమోనిమ్స్ వరకు ఆపిండు. అసిస్టెంట్ వాళ్ళను హోమోగ్రాఫ్స్ అడిగిండు, హైపర్ నిమ్స్ హైపోనిమ్స్ కూడా అడుగుతాడు అసిస్టెంట్ వాళ్ళు. ఇక ఒక్క నిమిషం, కంగారు పడవద్దు. అర్థం కానికే ఒక 2 నిమిషాలు టైం. రెడీయా? ఒక 2 ఎగ్జాంపుల్స్ రాస్తే అర్థమవుతుంది. కంట్రీస్ అన్న ఒకసారి. మల్లనాలమ్మా. ఇప్పుడు నాకు కంట్రీస్కు ఎగ్జాంపుల్ ఏవేవి? ఇండియా, చైనా, జపాన్, అమెరికా. అంటే చూడండి అమ్మా, మూల పదాలను హైపర్ నిమ్స్ అంటాడు, వాటి శాఖలను హైపోనిమ్స్ అంటాడు. మూల పదాలను హైపర్ నిమ్స్ అంటాడు, వాటి శాఖలను హైపోనిమ్స్ అంటాడు. ఇంకో రకంగా ఇంకొకటి అర్థం కానికే చెప్తా, నీకు అర్థం కానికే. న్యూస్ పేపర్స్ అనాలమ్మ నువ్వు. న్యూస్ పేపర్స్. అలా కాకుండా ద హిందూ, ద డెక్కన్ క్రానికల్, ద ఈనాడు, ఇవన్నీ హైపోనిమ్స్. ఇప్పుడు నీకు అర్థమైన దాన్ని బట్టి ట్రై చేయి. ఓకేనా? అడగొచ్చా? మూల పదాలు హైపోనిమ్సా హైపర్ నిమ్సా? మాట్లాడు. రెడీయా? వెజిటేబుల్స్ హైపోనిమ్సా హైపరా? హైపర్. కానీ టమాటా, బ్రింజాల్, క్యాబేజీ వాటి ఉదాహరణ హైపర్ నిమ్మా హైపోనిమ్మా? అడగొచ్చా? ఇంకొక మాట. రివర్స్ హైపోనా హైపరా? హైపర్. గంగా, యమున, గోదావరి హైపో. ఇంకొకటి కాంటినెంట్స్ హైపర్. ఏషియా, ఆఫ్రికా హైపో. ఇంకోటి అడగనా? మీరు ఉపయోగించే ఫేర్ అండ్ లవ్లీ హైపోనిమ్. కాస్మోటిక్స్ హైపర్. ఓకేనా? మూల పదాలు హైపర్, ఉదాహరణలు హైపరా హైపోనా? ఇప్పుడు ఇంకో రకంగా ట్రై చేద్దామా? నావెల్స్ హైపర్. గీతాంజలి, మాల్గుడి డేస్ మాట్లాడు. హైపోనిమ్స్. ఇంకో మాట అడగనా? హోలీ బుక్స్ మహాభారతం, ఖురాన్, బైబిల్ ఆ మూల పదాలు హైపర్, వాటి శాఖలు హైపోనిమ్స్. అయిపోయింది టాపిక్. ఓకే, చలో.
ఇక మళ్ళీ మనం ఏం చేద్దాం, మళ్ళీ బ్రేక్ టైం లోపు ఓ టాపిక్ కంప్లీట్ చేద్దామా? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని హెడ్డింగ్ పెట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డన్. ఓకే, రెడీ. లుక్ అట్ ద బోర్డ్ ఎవ్రీవన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 9 పదాలు నేర్పిస్తా, 9 పదాలు నేర్పిస్తా. ఆ 9 పదాలే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఎవడన్నా పేపర్ తయారు చేయండి. రెడీయా? నువ్వు సరిగ్గా కూర్చో, ఇక సరిగ్గా కూర్చో. ఇగో మళ్ళీ చెప్తున్నా, తక్కువ టైంలో నీకు స్కోర్ రావాలి అని జరుగుతున్న క్లాస్ ఇది. కాబట్టి నీ కోసం నేను ప్రెషర్ తీసుకుంటున్నా. నువ్వు నన్ను కొంచెం ప్రశాంతంగా ఉంచితే నాకు చెప్తా, ఆట ఆడిస్తా, దాని సంగతి వదిలేయండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇక వినాలి, క్లాస్ వినాలి ప్లీజ్ మా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కాన్సెప్ట్ అంతా నేను నేర్పిస్తా, ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇంటికెళ్ళి ప్రాక్టీస్. రెడీయా అమ్మ? కంపారిజన్ అనగా పోలిక. కంపారిజన్ అనగా పోలిక. ఎన్ని అంశాలను పోలుస్తున్నాము అనే దానిని బట్టి, ఎన్ని అంశాల మధ్య పోలిక ఉంది అనే దానిని బట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు, 3 టైప్స్. ఇగో ఫస్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ అనాలి. మీరంతా మళ్ళీ అనాలి సార్. ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఎవడు పేపర్ తయారు చేసినా బిట్టు మిస్ కాకుండా నేను చెప్తా. గంటన్నరలో ఇది క్లోజ్ అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంది. చాలా పెద్ద టాపిక్, బట్ దాన్ని బిట్టు మిస్ కాకుండా మొత్తం కవర్ చేద్దాం. నేను చేసి మీ అందరి దగ్గర బుక్స్ లేవు. బుక్స్ ఉండింటే ఆడుతూ పాడుతూ ప్రీవియస్ పేపర్ కూడా చూపించేవాడిని. ప్రీవియస్ అని నువ్వు టిక్ చేసేవాడు. పాజిటివ్ డిగ్రీ అమ్మ వినండి. ఎలాంటి పోలిక లేకుండా ఒకరి గురించే చెబితే, ఒక నగరం, ఒక మనిషి, ఒక ప్రాంతం, ఒకరి గురించే చెబితే పాజిటివ్ డిగ్రీ అంటారు. జగ్గంపేట ఈజ్ ఏ బ్యూటిఫుల్ టౌన్. ఒక నగరం, ఒక పట్టణం గురించే. ఇండియా ఈజ్ ఏ పీస్ఫుల్ కంట్రీ. భారతదేశం ప్రశాంతమైన దేశం, ఒక దేశం గురించే. విరాట్ ఈజ్ ఏ గ్రేట్ ప్లేయర్, ఒక ప్లేయర్ గురించే. బిలియర్డ్స్ ఈజ్ ఏ రిచ్ మ్యాన్స్ గేమ్. బిలియర్డ్స్ అనే ఒక ఆట గురించే. ఎలాంటి పోలిక లేకుండా ఒకరి గురించే చెబితే దానిని ఏ డిగ్రీ అంటారమ్మా అంటే పాజిటివ్ డిగ్రీ అనాలి తల్లి. అయితే అమ్మ పాజిటివ్ డిగ్రీలో యాజ్ అనాలమ్మ, నువ్వు మళ్ళీ అనాలమ్మా. సో యాజ్ ఏంటివి అవి? సబార్డినేట్ కంజంక్షన్స్ కంపారిజన్ చెప్తాయి. క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పిన, మొన్న సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చెప్పేటప్పుడు చెప్పిన, క్లాసెస్ చెప్పేటప్పుడు అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కంపారిజన్ అక్కడ చెప్పిన. సరే మర్చిపోయినట్టున్నారు, చదువుకోండి సరేనా. తిట్టే టైము లేదు, ఓపిక లేదు. ఎప్పుడన్నా లాంగ్ టర్మ్లో ఉంటే అన్నీ గుర్తుపెట్టుకొని తిడతా. యాజ్ అనండి ఒకసారి. సో యాజ్ అనే 2 పదాలు సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. ఏమైతాయి తల్లి? సబార్డినేట్ కంజంక్షన్స్. ఏమైతాయి తల్లి? సబార్డినేట్ కంజంక్షన్స్. అమ్మ ఇంగ్లీష్ ప్రపంచంలో పాజిటివ్ డిగ్రీ యాజ్ సో యాజ్ మధ్యలో మనకుంటుంది. యాజ్ సో యాజ్ మధ్యలో ఒక పదం వచ్చిందంటే ఆ పదం ఖచ్చితంగా పాజిటివ్ డిగ్రీ. ఏ డిగ్రీ అమ్మ? అయితే ఇంగ్లీష్ గ్రామర్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది సపరేట్ టాపిక్ కాదమ్మా. మీరు ఎప్పుడన్నా బ్రిటిష్ ఆథర్స్ రాసిన పుస్తకాలు కానీ,
ఇండియన్ ఎమినెంట్ ఆథర్స్ రాసిన పుస్తకాలను మనం ఒకసారి గమనిస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ అనే టాపిక్ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాస్తాడు. అడ్జెక్టివ్ తర్వాత ఎందుకు రాస్తాడమ్మా అంటే పాజిటివ్ డిగ్రీ అయినా, కంపారిటివ్ డిగ్రీ అయినా, సూపర్లేటివ్ డిగ్రీ అయినా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం అడ్జెక్టివ్స్ అవుతాయి. ఏమైతాయి అమ్మా? అడ్జెక్టివ్స్. సార్ లాస్ట్ వైట్ షర్ట్ ఒకసారి నిలబడండి. మీరే లాస్ట్, మీరే సార్, మీరే. పాజిటివ్ డిగ్రీ అయినా, కంపారిటివ్ డిగ్రీ అయినా, సూపర్లేటివ్ డిగ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతాయి? సూపర్ సార్. బయటికి ఎందుకు చూస్తున్నారు? ప్లీజ్ కూర్చోండి. బయటికి చూడకండి, దయచేసి ఇటు చూడాలి. ఒక్కసారి పాజిటివ్ డిగ్రీ అన్నాడు, ఒకసారి కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మనకు ఎమినెంట్ ఆథర్స్ రాసిన ప్రతి అంశాన్ని ఏం చెబుతున్నానంటే యాజ్ అన్నాడు, ఒకసారి సో యాజ్ సో యాజ్ అనే రెండు పదాలు కోఆర్డినేటా, సబార్డినేటా? మాట్లాడు. యాజ్ సో యాజ్ మధ్యలో వచ్చేది కంపారిటివ్ డిగ్రీయా, పాజిటివ్ డిగ్రీయా? మాట్లాడు. ఇంగ్లీషు గ్రామర్ ప్రపంచంలో యాజ్ సో యాజ్ మధ్యలో వచ్చే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది. యాజ్ సో యాజ్ మధ్యలో వచ్చే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది. నీకు మాట చెప్తున్నా, యాజ్ సో యాజ్ మధ్యలో ఏ పదమన్నా రానివ్వు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది టీచర్? అడ్జెక్టివ్. 2018 మన మీద సంధించిన ప్రశ్న యాజ్ మచ్ యాజ్ అనాల మనవో. మళ్ళొక్కసారమ్మా యాజ్ మధ్యలో వచ్చింది అంటే కంపారిటివ్ డిగ్రీయా, పాజిటివ్ డిగ్రీయా? మాట్లాడు. నౌనా, అడ్జెక్టివా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగిండు, అడ్జెక్టివ్. వాడు ఎవడన్నా బిట్టి అని యాజ్ సో యాజ్ మధ్యలో వచ్చింది అంటే అది నౌనా, అడ్జెక్టివా? పాజిటివ్ డిగ్రీ అంటే ఇద్దరి గురించా, ఒకరి గురించా? పాజిటివ్ డిగ్రీలో వచ్చే కంజంక్షన్స్ ఏవేవి? యాజ్ సో యాజ్ మధ్యలో వచ్చేది కంపారిటివ్ డిగ్రీయా, పాజిటివా? పాజిటివ్ డిగ్రీ అనేది నౌనా, అడ్జెక్టివా? మాట్లాడు. అయితే అడుగులో అడుగేస్తూ ముందుకెళ్తే టీచర్, వాక్యము పాజిటివ్ సెంటెన్స్ అయితే, వాక్యము ఏ సెంటెన్స్ అయితే అమ్మా? యాజ్ రావాలి. ఏం రావాలా? వాక్యము నెగిటివ్ సెంటెన్స్ అయితే సో యాజ్ రావాలి. మళ్ళొక్కసారి, పాజిటివ్ అయితే ఏం రావాలి? నెగిటివ్ అయితే? పాజిటివ్ అయితే? నెగిటివ్ అయితే? చలో బై కంపారిటివ్ డిగ్రీ గురించి మాట్లాడదాం. ఏ డిగ్రీ బై? కంపారిటివ్ డిగ్రీ. బేసిక్స్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, అటు ఇటు చూడొద్దు. కంపారిటివ్ డిగ్రీ అమ్మా, కంపారిటివ్ డిగ్రీ అంటే కంపారిజన్ బిట్వీన్ two persons, two places, two things, whatever it may be. రెండు అంశాల మధ్య పోలిక ఉంటే దానిని పాజిటివ్ డిగ్రీ అంటారా, కంపారిటివ్ డిగ్రీయా? మాట్లాడు. ఇంకో మాట అమ్మా, కంపారిటివ్ డిగ్రీని ఎట్లా గుర్తుపడతావంటే కంపారిటివ్ డిగ్రీలో మోర్ అనే ప్రిఫిక్స్ అయినా వస్తుంది. ప్రిఫిక్స్ అంటే ముందొచ్చేది ప్రిఫిక్స్, లేదా ఈఆర్ అనే సఫిక్స్ అయినా వస్తుంది. ఈఆర్ అయినా సఫిక్స్. మంచిగా నాలే క్లాస్. ఒక్కసారి పలకండి, మోర్ అనండి. ఈఆర్. మోర్ లేదా ఈఆర్ వస్తే అది ఏ డిగ్రీ? మాట్లాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మోర్ ఈఆర్ ఒకటే పదంలో రావద్దు. మోర్ టాలర్, మోర్ క్లెవరర్ ఇట్లా రెండు ఒకటే పదంలో రావద్దు. వస్తే మోర్ అయినా రావాలి, వస్తే ఈఆర్ అయినా రావాలి. మళ్ళొక్కసారి చెప్పు, మోర్ లేదా ఈఆర్ వస్తే ఏ డిగ్రీ? బిట్ ఎట్లా పిక్ చేస్తాడు చూడు. ఇన్ విచ్ డిగ్రీ we can use the suffix er అంటాడు. er అనే సఫిక్స్ కలిగిన డిగ్రీ ఏది? మాట్లాడు. లేదా ఇట్లా అంటాడు,
ఐడెంటిఫై ద ప్రిఫిక్స్ ఇన్ కంపారిటివ్ అంటాడు. ఈఆరా మోరా? మాట్లాడు. మోర్ లేదా ఈఆర్ వస్తే ఏ డిగ్రీ? కంపారిటివ్ డిగ్రీ ఒకరి గురించా రెండు అంశాల మధ్య? ఒకటే పదంలో మోర్ ఈఆర్ రెండు రావచ్చా? ఏదో ఒకటే రావాలా? మాట్లాడుతూ కంపారిటివ్ డిగ్రీ ఎక్కడొచ్చినా, ఇంగ్లీష్ ప్రపంచంలో కంపారిటివ్ డిగ్రీ ఎక్కడొచ్చినా కంపారిటివ్ డిగ్రీ పక్కన ఖచ్చితంగా దాన్ రావాలి. ఏం రావాలమ్మా? దాన్. ఏం రావాలమ్మా? దాన్. ఇప్పుడు చెప్పు, కంపారిటివ్ డిగ్రీ ఆల్వేస్ ఫాలో విచ్ వర్డ్? మాట్లాడు. దాన్ వచ్చిందంటే దాన్ ముందు ఏ డిగ్రీ రావాలి? ఏ డిగ్రీ రావాలి? అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పిల్లలంతా చదువుకుంటుండ్రు, ఈజీ అవుతుందని ఈ మధ్యకాలంలో మహానీయులు ఏం చేస్తున్నారంటే కంపారిటివ్ డిగ్రీని ఆర్టికల్కు లింకు చేసి బిట్ అడుగుతుండు. కంపారిటివ్ డిగ్రీని ఎక్కడ లింక్ చేస్తుండు? ఆర్టికల్. నిద్రపోవద్దు. నిద్రపోయి కనుక నాకు దొరికితే అదే చివరి నిద్ర అవుతుంది. కాబట్టి యాక్టివ్ ఉండు. నేను ఇంత ఎగిరెగిరి చెప్తున్నప్పుడు టైం పాస్ చేయదు, వినాలి క్లాస్. లుక్ ఎట్ ద బోర్డ్ ఎవ్రీవన్. షీ ఈజ్ అనండి ఒకసారి, మళ్ళా నాలే. క్లెవరర్ దాన్ ఐ. షీ ఈజ్ క్లెవరర్ దాన్ ఐ అనండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. మంచిగాను షీ ఈజ్ అనాలమ్మ నువ్వు. క్లెవరర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న చూడు. మూడవ ప్రశ్న డాష్ హయ్యర్ యు గో ఎత్తుకు వెళ్ళే కొలది డాష్ కూలర్ ఇట్ గెట్స్ చలి పెరుగుతుంది. అందుకే రాత్రిపూట కొండలపైన ఉంటే చలి ఎక్కువ ఉంటుంది. 3 ప్రశ్నలు రాసిన భయ్. ఈ 3 ప్రశ్నల్లో పోలిక తీసుకుంటే స్వామి క్లెవరర్ అన్నాడు ఒకసారి. చివరన ఏమొచ్చింది? ఏ డిగ్రీ? క్లెవరర్ చివరన ఏమొచ్చింది? ఏ డిగ్రీ? హయ్యర్ చివరన ఏమొచ్చింది? ఏ డిగ్రీ? కూలర్ చివరన ఏమొచ్చింది? మాట్లాడు. ఏ డిగ్రీ? ఆర్టికల్స్ మీద కరెక్షన్ అడుగుతుండు. ప్లీజ్ మా ఒకే ఒక్క కంపారిటివ్ డిగ్రీ వస్తే దాని ముందు నో ఆర్టికల్. ఆర్టికల్స్ ఏవేవి? ఏ అండ్ ద. పలకండి ఒకసారి. ఒకే ఒక్క కంపారిటివ్ డిగ్రీ వస్తే ఆర్టికల్లా నో ఆర్టికల్లా? ఆర్టికల్ అవసరం లేదు. ఒకే ఒక్క కంపారిటివ్ డిగ్రీ వస్తే నో ఆర్టికల్. టీచర్ కంపారిటివ్ డిగ్రీ పక్కన ఆఫాల్ వచ్చి ప్లూరల్ వస్తే దా. కంపారిటివ్ డిగ్రీ పక్కన ఆఫాల్ వచ్చి ప్లూరల్ వస్తే నో ఆర్టికలా దానా? ఇగో చూడు, క్లెవరర్ అనండి. ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కంపారిటివ్ డిగ్రీ వచ్చింది, ఆఫాల్ వచ్చింది, ప్లూరల్. నో ఆర్టికలా దానా? ఏమంటలేవు. ఇగో పలకం అన్నప్పుడు పలకాలి. పలకకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, చెప్పి అప్లికేషన్ కట్ చేస్తా. నాకు చిరాకు తెప్పియొద్దు. పలకం అన్నప్పుడు పలకాలి. కంపారిటివ్ డిగ్రీ పక్కన ఏమొచ్చింది? ఆఫాల్ వస్తే పక్కన సింగులరా ప్లూరలా? కంపారిటివ్ డిగ్రీ పక్కన ఆఫాల్ వచ్చి ప్లూరల్ వస్తే నో ఆర్టికలా దానా? ఆఫాల్ రాకుండా ఒకే కంపారిటివ్ డిగ్రీ వస్తే దానా నో ఆర్టికలా? ఇక మూడో బిట్ డబల్ కంపారిటివ్స్ అనండి. ఒకే వాక్యములో 2 కంపారిటివ్ డిగ్రీస్ రావాలి. ఒకే వాక్యములో 2 కంపారిటివ్ డిగ్రీస్ రావాలి. ఒకే వాక్యంలో 2 కంపారిటివ్ డిగ్రీస్ రావాలి. వాటిని డబల్ కంపారిటివ్స్ అంటారు. వాటిని ఏమంటారు? ఒక కంపారిటివా 2 కంపారిటివ్? వాక్యములో 2 కంపారిటివ్స్ వస్తే రెండింటి ముందు దా.
కంపారిటివ్ డిగ్రీ కాంబినేషన్ ఆర్టికల్తోని చదవకపోతే కళ్ళ ముందల బిట్టు ఊలిపోతుంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడు నాతో. చలో, ఒకరి గురించే తెలియజేస్తే ఏ డిగ్రీ? రెండు అంశాల మధ్య పోలిక. కంపారిటివ్ డిగ్రీలో ప్రిఫిక్స్ ఏది? సఫిక్స్ ఏది? కంపారిటివ్ డిగ్రీ పక్కన ఎల్లప్పుడు రావాల్సింది. ఒకే ఒక కంపారిటివ్ డిగ్రీ ఆర్టికలా నో ఆర్టికలా? ఆఫ్ ఆల్ వచ్చి ప్లూరల్ వస్తే రెండు కంపారిటివ్స్ అయితే రెండింటి ముందు దా. చలో నెక్స్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ గురించి మాట్లాడుతున్నా. రెడీయా? ఇటు చూడండి అందరూ. అమ్మా ఒక్కసారి చెప్పండి, ఒకరి గురించే చెబితే కంపారిటివా పాజిటివ్? ఇద్దరి గురించి చెప్తే? రెస్పెక్టెడ్ టీచర్స్, గౌరవనీయమైన ఉపాధ్యాయులారా, 3 అంతకంటే ఎక్కువ, 3 ఆర్ మోర్ దాన్ 3, 3 అంతకంటే ఎక్కువ అంశాల మధ్య పోలిక ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. ఏ డిగ్రీ అంటారమ్మా? సూపర్లేటివ్ డిగ్రీ. అందరూ ర్యాండమ్గా చెప్పు. ఒకరి గురించే చెప్తే 2 అంశాలు, 3 అంతకంటే ఎక్కువ. అమ్మ సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ అయినా రావాలి, మోస్ట్ అనే ప్రిఫిక్స్ అయినా రావాలి, లేదా టీచర్ లేదా ఈఎస్టీ అనే సఫిక్స్ అయినా రావాలి టీచర్. మోస్ట్ అనే ప్రిఫిక్స్ అయినా రావాలి, ఈఎస్టీ అనే సఫిక్స్. ఎక్కడైనా మోస్ట్ లేదా ఈఎస్టీ వస్తే దానిని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. ఏ డిగ్రీ అంటారు? సూపర్లేటివ్ డిగ్రీ. కానీ టీచర్ మోస్ట్ ఈఎస్టీ ఒకే పదంలో రాకూడదు, మోస్ట్ ఈఎస్టీ ఒకే పదంలో రాకూడదు. వస్తే మోస్ట్ అయినా రావాలి, వస్తే ఈఎస్టీ అయినా రావాలి. ఒక మాట చెప్పనా, సూపర్లేటివ్ డిగ్రీ ఎక్కడొచ్చినా సూపర్లేటివ్ డిగ్రీ ముందు రావాల్సిన ఆర్టికల్ ద. సూపర్లేటివ్ డిగ్రీ ముందు రావాల్సిన ఆర్టికల్ ద. ఇది బేసిక్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇంట్రడక్షన్. ఇది బేసిక్. ఇది ఓకే. ఇప్పుడు ఇక సబ్జెక్ట్లోకి వెళ్తా. రెడీయా? ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఇగో వాడు, నువ్వు ఇలా రాయిస్తుంటావు ఆవేశంగా, హలో విద్యార్థి అని చెప్పి ఇలా రాయిస్తుంటావు. నువ్వు ఏం రాయిస్తుంటావో తెలుసా? టాల్ అనండి ఒకసారి. టాలర్, టాలర్, టాలెస్ట్. వెరీ గుడ్. మీకు అన్నీ తెలిసినట్లున్నాయి కదా. బిగ్ అనండి. బిగ్గర్, బిగ్గర్, బిగ్గెస్ట్, బిగ్గెస్ట్. ఓకేనా? మీ నోర్లు మూత వడిపించేటట్లు చెప్పనా? లిటిల్, లిటిల్. ఓకేనా? అయిపోయా. మిమ్మల్ని సైలెంట్గా ఉంచడం ఎంతసేపులే కానీ ఆనందం కోసం ప్రారంభంలో కొన్ని. లిటిల్, లెస్, లీస్ట్, లిటిల్, లెస్, లీస్ట్. మీరు మళ్ళా సరసాలు ఆడవచ్చు కానీ క్లాస్ వినండి. ఒక్క నిమిషం ఆగండిగా. ఇది కాదు మన కాన్సెప్ట్, ఆగండి. బ్యూటిఫుల్ అనండి ఒకసారి. మల్లనాలమ్మా. మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్,